హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ సమయం. ఇప్పుడైతే మేము ఫన్ వరల్డ్కి అయితే వచ్చేసాం. టైం వచ్చేసి కరెక్ట్గా 11 అయింది, కానీ రైడ్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేస్తారు. వెనక రైడ్ చూస్తూ వాళ్ళ అరుపులు వింటూ వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తుంటే నాకైతే యాంగ్జైటీ ఇప్పుడే పెరిగిపోతుంది. చూసేద్దాం రండి, వచ్చేసేయండి లోపల ఇంకేమేమి ఉన్నాయో. ఈ లోపల చాలా పార్కింగ్ ప్లేస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఏదో కొత్తగా కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు, ఏదో ఎక్వేరియంలా ఉంది. ఇక్కడే ఈ ఫన్ వరల్డ్ పక్కనే స్నో సిటీ అయితే ఉంది. ఆల్రెడీ మేము రావాలని అనుకున్నాం, కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం చూద్దాం. వీటి మీద బొమ్మలు చూడండి ఎంత బాగా చెక్కారో, ఎంత బాగా గీసారో. ఆల్రెడీ మేము వెళ్ళే టైంకి వర్క్ అయితే ప్రాసెస్లో ఉంది, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదిగో చూడండి, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసినప్పుడు చూద్దాం ఏంటో ఇది. ఇక ఎంట్రీ టికెట్ వచ్చేసి వీక్ డేస్లో తక్కువ ఉంటుంది, వీకెండ్లో అయితే ఎక్కువ ఉంటుంది. మేము వచ్చింది వీకెండ్ కాబట్టి 1500 పర్ పర్సన్ పడింది. అది కూడా ఆఫ్లైన్ అయితే స్టార్టింగ్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడే ఇచ్చేస్తారు. లేదా ఆన్లైన్లో తీసుకుంటే ఓన్లీ 10% ఆఫర్ ఒకటే అప్లై అవుతుంది అనమాట, సేమ్ డే కాబట్టి. ఇంకో ఆఫర్స్ ఉన్నాయి, బై 3 get 2, సూపర్ ఉమెన్, ఇంకా సంథింగ్ ఏవో ఉన్నాయి. అవైతే ఖచ్చితంగా 2 or 3 days ముందే ప్రేయర్గా బుక్ చేసుకోవాలి. సేమ్ డే అయితే బుక్ అవ్వట్లేదు. ఓన్లీ సేమ్ డే అయితే ఇలా 10% ఆఫ్ ఒకటే అప్లై అవుతుంది. ఒకసారి ఆ వెబ్సైట్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఎవరైనా వచ్చేలా అయితే ముందుగా టికెట్స్ చెక్ చేసుకుని బుక్ చేసుకుని రండి. సూపర్ మ్యాన్ అంటే బై 1 get 1 అనమాట, ఓన్లీ ఫర్ గర్ల్స్. అంటే ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకో 3 pairs వస్తున్నారు. మేము టోటల్ 4 girls ఉన్నాం కదా, 2 tickets తీసుకుంటే సరిపోదు, ఇంకో 2 ఫ్రీ వద్దని అనమాట. మాకు ఈ ఆఫర్ ప్రీవియస్గా తెలియక మేమైతే మిస్ అయిపోయాం. మీరు మాత్రం ఈ ఫన్ వరల్డ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్స్ చూడండి ముందుగానే. ఈ చెట్టు ఏదో చూడండి, భలే ఉంది. ఫైనల్లీ మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారి. టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలే ఫన్ వాటర్ యాక్టివిటీస్ 2 ఉన్నాయి, రెండింటికి కలిపి టికెట్ అంట. ఒక ఫ్రెండ్కి అయితే కిడ్స్ ఉన్నారు, అందుకని చెప్పి వాళ్ళ అమ్మగారిని తెచ్చుకున్నారు వాళ్ళు. ఇది బెస్ట్ ఐడియా అండి, ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మగారికి ఎలాగా ఎంట్రీ టికెట్ లేదు. లోపల కిడ్స్ని అమ్మమ్మగారు చూసుకుంటే వీళ్ళు రైడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇదేనండి ఎంట్రీ. ఇక్కడ టికెట్స్ తీసుకున్న ఇలా ట్యాక్స్ అయితే వేస్తారు, ఇవి మ్యాండేటరీ. ఇవి ఉంటేనే నెక్స్ట్ ఏ రైడ్స్ అయినా ఫ్రీగా ఎక్కొచ్చు అనమాట. ఇంకా ఎక్స్ట్రా మనీ ఏం పే చేయక్కర్లేదు అక్కడ. ఒక డాషింగ్ కార్స్కి మాత్రం 30 రూపీస్ ఎక్స్ట్రా అంట. మా ఫ్రెండ్స్ అందరూ ఇలా తీసుకుంటుంటే వాళ్ళ బాబు కూడా వచ్చి నన్ను తీయండి అనేసరికి భలే క్యూట్గా అనిపించింది. ఇలా లెఫ్ట్ సైడ్ అంతా ఫన్ యాక్టివిటీస్, ఇలా రైట్ సైడ్ మాత్రం వాటర్ యాక్టివిటీస్ అండి. లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ స్కై డ్రాప్తో అయితే స్టార్ట్ చేస్తున్నాము ఆ ఫన్ యాక్టివిటీస్. చూడాలి ఎలా ఉంటుందో. దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. వీళ్ళు చూడండి ఎంత వల్లైనా మేము ఎత్తి పడేయగలం అన్నట్టు ఎలా ఉన్నారో. మంచి ఎండలో స్కై డ్రాప్ అయితే ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం మేమందరం. ఇంకా ఫస్ట్ రాగానే అది ఎలా ఖాళీగా ఉంది, ఇంకా వాళ్ళు కూడా పిలిచేసరికి మేమందరం వెళ్ళి ఎక్కేసామన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే వండర్లాకి వెళ్ళారంట ఫ్రెండ్స్, మేమైతే వెళ్ళలేదు, కానీ వాళ్ళకైతే ఇదే నచ్చిందంట. ఇక్కడ ఏ రైడ్ చేయాలన్నా అసలు వెయిటింగ్ టైం ఏం లేదు. మనం 1 or 2 persons ఉన్నా వాళ్ళు రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. అదే వండర్లాలో అయితే చాలా టైం పట్టేదంట ఒక రైడ్ కంప్లీట్ చేసుకోవడానికి. ఫైనల్లీ స్కై డ్రాప్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళి వదిలేసరికి ప్రాణం అలా గాల్లో తెలినట్టు అనిపించింది ఫ్రెండ్స్, బాగుంది. ఈ ఏనుగుని చూడండి ఎలా పెట్టారు, ఇదేదో స్పాంజ్ మెటీరియల్, దాన్ని పట్టుకుని ఊపుతుంటే తెలుగుపోతుంది. ఇంక ఇవన్నీ కిడ్స్ రైడ్స్ అనమాట. చూద్దాం రండి. ఫస్ట్ అయితే మేము కొద్దిగా ఫన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అయితే వాటర్ యాక్టివిటీస్కి వెళ్దాం అనుకుంటున్నాం. చాలా ఎండగా ఉంది కదా, అప్పుడే ఎందుకు వాటర్లో. కానీ ఇక్కడ చూడండి భలే, ఏదో ఇది చిన్ని కుర్చీలు భలే ఉంది. ఇదేదో చిన్న చందమామ కొలంబస్ లాగా అనమాట. ఇక్కడ ఈ స్పైడర్ మ్యాన్ ఏంటో ఆ ట్రైన్ని పట్టేసుకుని ఇలా కూర్చున్నాడు మధ్యలో. ఇంక చూడండి ఇక్కడ 2 సన్ఫ్లవర్స్ అయితే పెట్టారు. ఇక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇవి కాసేపు ఎక్కేసరికి మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ అరిగిపోద్దు కదా, అప్పుడు దీని మీద పడిపోవడమే అనమాట. ఏ కాలుతో అవి తినేయడమే. అదైతే పేడేనండి, ఫ్రీ అయితే కాదు. ఇది చూడండి భలే, చిన్న ఏనుగులు చిన్నపిల్లల్ని ఎక్కించుకొని తిప్పేస్తున్నాయి. ఫ్లయింగ్ అప్ అంట దీని పేరు. ఈ లైన్ అంతా కంప్లీట్గా చిల్డ్రన్స్ రైడ్సేనండి. ఈ లైన్ చివరిలో బుల్ రైడ్ ఒకటి ఉంది, అదొకటి అడల్ట్ రైడ్ తప్ప మిగిలినవన్నీ అయితే చిల్డ్రన్ రైడ్సే. పక్కా చెప్తున్నా, చిల్డ్రన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఫ్రీగా ఉంది, ఏ రైడ్ కావాలంటే ఆ రైడ్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడానికి వీలుగా ఉంది. ఇది చూడండి ఎన్ఎఫ్ఎస్ కార్ అంట. ఈ రైడ్ నేమ్ వచ్చేసి ఒక బాబుని ఎక్కించుకుని తిప్పేస్తుంది అటు ఇటు ఊరికే. ఇది వచ్చేసి మినీ ట్రైన్ అంట ఈ రైడ్ నేము. ఒక పాప ఉన్నట్టుంది దానిలో, చూడండి ఎంత క్యూట్గా ఉందో. భలే, అది భలే తిరుగుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్లయింగ్ చైర్ ఉంది. ఈ రైడ్ కంప్లీట్ చేసేసుకుందామని బయలుదేరాం మా బ్యాచ్ అంతా. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్.
సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసుకున్నాం ఇదైతే. అక్కడ అవి చెట్లు తగులుతాయేమని భయమేస్తది కానీ అస్సలు తగలదండి. ఎక్కొచ్చు ఎవరైనా ఈజీగా ఎక్కేసేయచ్చు. నెక్స్ట్ ఈ రైడ్ నేమ్ వచ్చేసి విండ్ మిల్ అంట. చూడండి అది ఎలా తిరిగేస్తుందో. కొంచెం భయం అనిపించిన వాళ్ళైతే ఈ రైడ్ అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా అప్ అండ్ డౌన్ చేసేస్తుంది. అండ్ అమ్మాయిలకి వచ్చేసి ఎవరైనా ఇటువంటి రైడ్స్ ట్రై చేయాలన్నప్పుడు మన మెడలో ఏదైనా లాంగ్ చైన్స్ ఉన్నప్పుడు పిన్స్ అటువంటివి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం కంప్లీట్గా డౌన్ అయినప్పుడు అది మన తల దాటి వచ్చేసి ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే అలాగే అయిందండి. ఫస్ట్ కొంచెం సేపు రైడ్ అయితే ఎంజాయ్ చేయగలిగాను కానీ తర్వాత సగం టైం అయ్యాక ఆ చైన్ ఎక్కడొచ్చేస్తుందో అని భయం వేసి ఆ చైన్ పట్టుకోవడమే సరిపోయింది. ఫైనల్లీ విండ్ మిల్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. బాగుంది ఫ్రెండ్స్ ఈ రైడ్ అయితే. ఇటువంటి రైడ్స్ ఎక్కేటప్పుడు నా సజెషన్ ఏంటంటే ఫుడ్ కొంచెం లైట్గా తీసుకోండి. ఆయిల్ ఫుడ్ అయితే అసలు తీసుకోకండి, కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఇది వచ్చేసి మ్యాటర్ హార్న్ అంట దీని పేరు. ఇంక ఇది కూడా ఎక్కేస్తే ఒక పని అయిపోద్దని ఇది కూడా ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎస్, ఫైనల్ ఎక్కేసాం దీంట్లో అయితే. ఇదైతే అసలు ఏం లేదు ఫ్రెండ్స్, ఒక చిన్నపిల్లల రైడ్ లాగా ఉంది. ఇటువంటి రైడ్స్ అంటే భయం అనే వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా ఎక్కేసేయచ్చు. ఏదో దానిలో కూర్చోబెట్టి తిప్పుతున్నట్టు ఉందంతే చుట్టూ, కానీ బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అందరూ. ఇక పెండులం కూడా ఎక్కేస్తే ఒక పని అయిపోద్ది కదా అని అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్ ఎక్కేసాం, ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. ఏం లేదండి, సేమ్ కొలంబస్ లాగే ఉంది. కానీ ఎవరికైనా స్పీడ్ లేదు హైట్ అంటే భయం ఉన్న వాళ్ళైతే మాత్రం అవాయిడ్ చేయండి ఈ రైడ్. ఇది పెండులం రైడ్ కింద ఫ్లోర్ అండి. రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఇది ఓపెన్ అవుతుంది, మధ్యలో ప్లేస్ వస్తుంది. రైడ్ కంప్లీట్ అయిపోయాక క్లోజ్ అయిపోతుంది ఇది. అప్పుడు మనం దీని మీద దిగి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ పెండులం రైడ్ పక్కనే వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే మా వాళ్ళు బుల్ రైడ్ దగ్గర ఉన్నారు, పదండి అక్కడికి వెళ్ళిపోదాం. ఈ రోజు అంతట్లో చెప్పాలంటే ఇదే క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా చెప్పాలంటే దీనికి గ్రిప్ కూడా ఉంది, ఎవరైనా ఈజీగా ఎక్కొచ్చు. బాగుంది ఎక్స్పీరియన్స్. ఇటువంటి చిన్న రైడ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఈజీగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా కలిసి ఎక్కడానికి వీలుండేలాగా. కిడ్స్ భయపడుతుంటే వాళ్ళని తీసుకుని ఎక్కొచ్చు అనమాట. ఇవి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రైడ్స్. ఫైనల్లీ లంచ్ టైం అయింది, ఆకలేస్తుందని చెప్పి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం. ఎక్కువ ఐటమ్స్ ఏమి లేవు, అన్నీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఫుడ్ బయట నుంచి తెచ్చేసుకోవడమే బెస్ట్ ఐడియా. ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని ఉంది, కానీ ఇంకా పార్క్లో చాలా ప్లేస్ ఉంది కదా, అక్కడ కూర్చొని తినొచ్చు మనం, ఏం కాదు. మేము తీసుకున్న ఈ చిన్న బౌల్ చికెన్ ఫ్రైడ్ రైస్ 190 రూపీస్ అంట. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. కోక్తో అయితే ఫైనల్ టచ్ ఇచ్చేసి లంచ్కి మళ్ళీ బయలుదేరాము అన్నమాట రైడ్స్ ప్రయాణం కోసం. ఇలా లోపలికైతే చాలా రైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఒక్కరోజైతే ఖచ్చితంగా టైం సరిపోదు ఈ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వాటర్ యాక్టివిటీస్లో కూడా వెళ్ళాలంటే. బెస్ట్ ఐడియా ఏంటంటే ఇది ఎలాగో 10:30కే ఓపెన్ కాబట్టి మార్నింగ్ వీలైనంత తొందరగా వచ్చేసి కొన్ని ఫన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ అయ్యే టైంకి వాటర్ పార్క్కి వెళ్ళిపోవడం బెటర్. ఎలాగో ఎండలో ఈ రైడ్స్ ఏమీ చేయలేము కదా, ఎలాగో వాటర్ పార్క్ 4:30 వరకునే కాబట్టి ఆ వాటర్ పార్క్ టైం అయిపోయాక ఇంకా నైట్ లేదు ఈవినింగ్ ఈ రైడ్స్ ఏ మిగిలినవి అవి కంప్లీట్ చేసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్. వాటర్ పార్క్ అయితే 4:30కే క్లోజ్, కానీ ఈ ఫన్ యాక్టివిటీస్ అయితే మాత్రం 7 వరకు ఉంటాయంట. అసలు ఇది ఎందుకు ఎక్కామో మాకే తెలియదు ఫ్రెండ్స్, అందరూ ఎక్కుతున్నారు కదా అని చెప్పి ఎక్కేసాం. ఇదేదో చూడండి, ఫోటోలు దిగడానికి భలే ఉంది. ఇదిగోండి హై టవర్ ఇక్కడ ఉంది. కావాలంటే ఇప్పుడు కూడా ఆపరేట్ చేస్తా అన్నారు, కానీ ఇప్పుడు మంచి ఎండగా ఉంది కదా, ఇప్పుడు బాగోదు, ఈవినింగ్ బాగుంటుందని చెప్పి ఎక్కలేదు. ఇలా ఏ రైడ్కి సంబంధించిన ఆ పర్సన్ ఉంటున్నారనమాట, ఏ టైం అయినా సరే ఆన్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో టాయ్ ట్రైన్ లాగా కూడా ఉంది చూడండి.
ఇదిగోండి ఇక్కడ ఉంది రోలర్ కోస్టర్. ఇదైతే చిన్నదే, కానీ ఇప్పుడైతే ఇంక ఇదొకటి కంప్లీట్ చేసుకుని వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మళ్ళీ అది క్లోజ్ అయిపోద్ది కదా 4:30కి. బాగుంది ఫ్రెండ్స్, ఈ ఎక్స్పీరియన్స్ అయితే అంత భయంగా ఏమీ అనిపించలేదు నాకైతే. పర్సనల్గా రోలర్ కోస్టర్ అనగానే నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం గారి సీనే గుర్తొస్తుంది. ఇప్పుడైతే వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అసలు ఇప్పటికే చాలా టైం అయిపోయింది, కానీ ఇంకా చూసి కొలిది ఎన్ని రైడ్స్ ఉన్నాయో వస్తూనే ఉన్నాయి. ఒక్కరోజైతే ఖచ్చితంగా సరిపోదు ఇవన్నీ కవర్ చేయడానికి. ఇదే అనుకుంటా వీళ్ళు ట్రిక్, ఫన్ యాక్టివిటీస్ వాటర్ యాక్టివిటీస్ కలిపి పెట్టడానికి. ఈ పెండిలం రైడ్ కూడా ఈవినింగ్ బాగుంటుంది అని చెప్పి ఇప్పుడైతే ఎక్కలేదు. ఇదిగోండి స్టార్టింగ్లో డాషింగ్ కార్ అన్నాను కదా, ఇది ఆడాలంటే మాత్రం పర్ పర్సన్ 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలంట. ఈ బుడ్డోడు చూడండి ఆ కుక్క ఏం చేస్తుందో అని ఎలా చూస్తున్నాడు. ఇక్కడ వాటర్ పార్క్ దగ్గర బ్లూ కలర్లో ర్యాక్స్లా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవి మన లగేజ్ పెట్టుకోవడానికి, ఫుట్వేర్ పెట్టుకోవడానికి అరేంజ్ చేశారు వాటర్ పార్క్లోకి వెళ్ళేటప్పుడు. ఇక్కడైతే మన వాల్యుబుల్ థింగ్స్, మొబైల్స్ లేదు వ్యాలెట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. మరి పేడో కాదో తెలీదు. ఇంకా మొబైల్స్ తడిచిపోకుండా ఉంటాయి కదా వాటర్లో, ఆ కవర్స్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. వాటర్ పార్క్లోకి వెళ్ళడానికి ప్యాంట్, టీషర్ట్ ఏదైనా 400, ఈచ్ పీస్ 200 అంట. రైన్ డ్యాన్స్లో అయితే మాత్రం ఒక్కొక్కరు భలే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అసలు. ఇదేదో బాగుంది చూడండి, ఒక చిన్న నదిలా ఉంది. ఎవరి ట్యూబ్ వాళ్ళు తీసుకుంటున్నారు, అలా ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కేయచ్చు. ఇంకంతే ఆ నదిలో ఉన్నట్టు ఉంటున్నారు. రావడమే లేదు అసలు దానిలోంచి ఎంతసేపు అయినా. ఇవన్నీ అడల్ట్ స్లైడ్సే, కాకపోతే ఇవి కొంచెం చిన్నవి. ఒక 2 ఉన్నాయి పెద్దవి. అవి కొన్ని రైట్ సైడ్లో ఎల్లో అండ్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అది. దాని పక్కన బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా, ఆ 2 మాత్రం కాస్త పెద్దవి. ఇవన్నీ కొంచెం చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే వాటర్ స్లైడ్స్. మాకు ఒక ట్యూబ్ దొరికింది, ఇక మా ట్యూబ్ తీసుకుని అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఈ పెద్ద స్లైడ్స్ 2 ముందైతే కంప్లీట్ చేసుకుందామని ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. రవీంద్రకి ఈ అంకుల్ ఫ్రెండ్ ఏదో కలిసారు, ఏదో మాట్లాడేస్తున్నారు అంకుల్తో. ఈ 2 స్లైడ్స్లో ఈ పక్కన్న స్లైడ్కి అయితే మరీ ఎక్కువ మంది ఉన్నారు. ఒక బౌల్లా ఉంది కదా ఆ స్లైడ్కి, దీనికి కొంచెం తక్కువ మంది ఉన్నారని చెప్పి ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేసుకుందామని మేము దీనికైతే వెళ్ళిపోతున్నాం. ఈ స్లైడ్ అయితే కంప్లీట్ చేసేసాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు అసలు వాటర్ అంటే భయం, కానీ నాకే చాలా నచ్చింది. Hi friends, we are in water activities right now, so we enjoy a lot. Keep watching my channel, support me. ఇదిగోండి ఆ పక్కదైతే కంప్లీట్ చేసేసాం కదా, ఇప్పుడు ఇదైతే ఎక్కుదామని చెప్పి వెళ్తున్నాం.
వామ్మో, ఈ పక్కదేంటి ఇలా ఉంది, వాళ్ళు అలా తిరుగుతున్నారు అనిపిస్తుంది చూడండి. ఇక ఈ పెద్ద స్లైడ్ కూడా అయితే కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. అసలు వాటర్ అంటే నాకే భయం అయిందని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానో తెలుసా. అలాంటిది మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెండు పెద్ద స్లైడ్స్ మధ్యలో ఇది పెట్టారు చూడండి, ఇదేదో బాగుంది. ఇంక ఇక్కడ మొదలు పెడితే జారుకుంటూ తిన్నగా పూల్లో పడతాం. ఇదిగోండి, ఈ పెద్ద వాటర్ స్లైడ్లో రౌండ్గా ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాక మాత్రం అలా పైకి కిందకి వెళ్తూ పడతాం. అది మాత్రం హైలైట్ అండి నిజంగా. ఇది మాత్రం నా వల్ల కాదని చెప్పేసేసరికి రవీంద్ర అయితే వెళ్ళారు. నాకెందుకో తెలియదండి, ఈ వాటర్ యాక్టివిటీస్ అంటే మాత్రం చాలా భయం. ఫన్ యాక్టివిటీస్ అయితే పర్లేదు కానీ. ఇదిగోండి, మా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ స్లైడ్కి అయితే వెళ్తున్నట్టున్నారు వాళ్ళు. ఇంక ఈ వాటర్ పార్క్ వచ్చాక ఎవరి స్లైడ్ వాళ్ళది అన్నట్టు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు అన్నమాట. నెక్స్ట్ అయితే దీనికి వెళ్దాం అనుకుంటున్నాం. దీనికోసం ఆ పక్కకు వెళ్ళాలి. వెళ్దాం రండి. అక్కడ వాటర్ చూడండి, ఆ ప్లేస్ బాగుంటుంది కానీ వాటర్ అంత మాట రిలీజ్ చేయట్లేదు. ఒక 5-10 మినిట్స్ రిలీజ్ చేసి మళ్ళీ కట్టేస్తున్నారు. మేము వెళ్ళేసరికి రిలీజ్ చేయలేదన్నమాట. ఇదిగోండి, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇది ట్రై చేస్తున్నారు. దీన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. నెక్స్ట్ అయితే మేమే చూడాలి. ఎస్, మాది కూడా అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఈ ట్యూబ్స్ చూడండి భలే వెళ్ళిపోతున్నాయి కింద. పూల్లో వదిలేసినాయి. అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెడుతుంటే వెళ్ళిపోతున్నాయి అనమాట పైకి. ఏ స్లైడ్ దగ్గర వాటికి సంబంధించిన ట్యూబ్స్ సింగిల్ అయితే సింగిల్, డబుల్ అయితే డబుల్ అవైలబుల్గా అయితే బాగానే ఉన్నాయండి. ఈ స్లైడ్ అయితే సింగిల్ ట్యూబ్ మీద సింగిల్సే వెళ్ళాలంట, డబుల్ ట్యూబ్ కుదరదన్నారు. ఇంకా నాకైతే భయం అనిపించి నేను వెళ్ళలేదు. రవీంద్ర ట్రై చేశారు ఇది. ఇంకా చాలా స్లైడ్స్ అయితే మిగిలిపోయినాయి కానీ టైం అయిపోయింది. 4:30 అయిపోయింది. క్లోజింగ్ టైం అంట, వచ్చేసేయమన్నారు. ఇంకొక 10 మినిట్స్ వేవ్ పూల్ అంట. ఇక్కడికి వచ్చేసేయమన్నారు అందరినీ. అందరూ వేవ్స్ కోసం వెయిటింగ్. గోల్ చేస్తూ అరుస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఫైనల్లీ వేవ్స్ అయితే స్టార్ట్ చేశారు. అంతేం లేదు చెప్పాలంటే. ఫైనల్లీ వేవ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. వాటర్ యాక్టివిటీస్లో వాటర్లో బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. బాగానే ఉంది, బాగానే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫైనల్లీ వాటర్ పార్క్ నుంచి అయితే బయటకు వచ్చేసి ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పటి వరకు వాటర్లో ఉన్నాం కదా, ఇప్పుడు వేడిగా టీ తాగితే భలే ఉంటుందని చెప్పి ఇంకా టీ తాగేసి కొన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే మిగిలిపోయినాయి. అవి కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదామని అయితే ప్లాన్. ఇది చూడండి, ఈ రైడ్ నేమ్ వచ్చేసి టెక్నో జంప్ అంట. దాని పేరుకి తగ్గట్టే ఎలా జంప్ అవుతుందో కిందకి పైకి. అమ్మో, ముందుకే కాకుండా వెనక్కి కూడానా. ఇది కూడా బాగుంది. అసలు అంత భయం అయితే ఏమీ అనిపించలేదు. ఎవరైనా ఎక్కేసేయచ్చు ఈజీగా. ఇదిగోండి, సునామీ అంట దీని పేరు. ఈ పేరు ఎందుకు పెట్టారో దీనికి తెలియదు కానీ ఆ సునామీ అన్నట్టు అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు అన్నట్టు ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎలా తిరుగుతుందో ఏం తెలియట్లేదు. అసలు ఒక ఆర్డర్ అంటూ లేదు. అడ్డదిడ్డంగా దీన్ని ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది. మళ్ళీ దీనికి వాటర్ ఎఫెక్ట్ ఒకటి. కానీ ఈ వాటర్ అయితే అసలు మొహం మీదకే రావండి. ప్రీవియస్గా చైన్తో ఇబ్బంది అయింది కదా, ఈసారి ఆ చైన్కి తగిన బందోబస్తు అయితే చేసేసి రైడ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇది కూడా అంతే అండి, కంప్లీట్గా అప్ అండ్ డౌన్ చేసేస్తుంది.
ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు మాటల్లో చెప్పలేను అనమాట, అంత బాగుంది. అది చూడడానికి అంత పెద్దగా భయంకరంగా కనిపిస్తుంది కానీ సేమ్ కింద రంగుల రాటం ఎలా తిరుగుతుందో అలా పైకి వెళ్ళి తిరుగుతున్నట్టు ఉంది అంతే ఫ్రెండ్స్. కానీ హైట్ అంటే భయమైన వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయడమే బెటర్. కానీ నిజం చెప్పాలంటే ఈ రైడ్ అసలు అంతేం భయమే లేదు, అది చూసే చాలామంది భయపడి రారు. కానీ పైకి వెళ్ళాక ఫుల్ గాలికి కంటి నిండా వాటర్ వచ్చేస్తాయి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయగలిగిన వాళ్ళందరూ ట్రై చేయమని నేనైతే చెప్తాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 దాటేసింది, అందుకే లైట్స్ అన్నీ ఆన్ చేసేసారు. భలే ఉంది ఇప్పుడైతే చూడండి. మేము మార్నింగ్ ఎప్పుడో 11కి వస్తే ఇప్పుడు 6 అయిపోయింది. డే అంతా ఇక్కడ అయిపోయింది, కానీ అన్ని రైడ్స్ అయితే ఇంకా కంప్లీటే చేయలేదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ క్లోజింగ్ టైం అయితే అయిపోయింది. ఇంకా మేము ఎక్కాలనుకునే వాటిలో స్ట్రైట్గా ఉంది కదా పెంటిలం ఆఫ్టర్నూన్ చూపించాను, అదొకటి బ్యాలెన్స్ ఉంది. అది కూడా కవర్ చేసేస్తే మేము ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న రైడ్స్ అన్నీ అయితే అయిపోతాయి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి చక్రం వెనక తిరిగేస్తుంది కదా స్ట్రైట్గా పుల్లలాగా, అదే అమ్మో దాన్ని చూస్తుంటే అంత హైట్ ఉంది ఏంటి అనిపిస్తుంది. దాన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అంత పైకి తీసుకెళ్ళాక ఒకసారి అయితే ఆపుతున్నారు, బాగా పైకి లాస్ట్ పాయింట్లోకి వెళ్ళాక ఆపుతున్నారు అన్నమాట. ఆపి ఒకసారి కూర్చోబెడుతున్నారు అక్కడ. మేము వేరే రైడ్స్ చేస్తున్నప్పుడు చూసాం ఎలా ఉంటుందో. ఈ చక్రం చూడండి ఎలా తిరిగేసింది అటువైపు నుంచి ఇటువైపు వరకు. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక చీకటి పడిపోయే టైం అయిపోయింది కదా, లైట్స్ అన్నీ ఆన్ చేస్తారనమాట. కలకలాడిపోతుంది పార్క్ అంతా. చూడండి జెయింట్ వీల్ ఎంత బాగుందో లైట్స్ అన్నిటితో. ఇక దీని దగ్గరికి వచ్చేసరికి క్లోజింగ్ టైం అయిపోయిందంట. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది, అందుకే ఇంకా క్లోజ్ చేసేసారంట. ఈరోజు అంతట్లో డిసప్పాయింట్ అయ్యింది దీనివల్లే. ఇది పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాం కానీ మిస్ అయిపోయాం. ఇలా మీరు ఎవరైనా వస్తే మాత్రం టైం చూసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 7కి అయితే క్లోజ్ చేసేస్తున్నారు, 7 వరకునే ఈ ఫన్ యాక్టివిటీస్ అన్నీ. వాటర్ యాక్టివిటీస్ మాత్రం 4:30కే క్లోజ్. ఆ టైం చూసుకుని ఏ టైంకి వెళ్ళాలో వాటర్ యాక్టివిటీస్కి అదంతా టైం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. ఇక ఫైనల్గా ఈ రోజంతా ఇంత మంచి ఎంజాయ్మెంట్ ఇచ్చిన ఫన్ వరల్డ్కి అయితే బై బై చెప్పేసి ఎవరింటికి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ దిస్ వీడియో ఫ్రెండ్స్.